తెలంగాణ రాష్ట్రంలో మద్యం అంటే విస్కీ, రమ్, బీర్ తదితర వైన్స్ ఈ పేర్లు ఉన్నటువంటి వాటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది తయారు చేయటానికి. ఈ తయారు చేయటానికి కొంత డబ్బు పర్మిషన్ల రూపంలో రకరకాలుగా ప్రభుత్వానికి చేరుతుంది. గత 10 సంవత్సరాల నుండి దీని మీద వచ్చినటువంటి డబ్బు ప్రభుత్వాన్ని నడపటానికే ఉపయోగపడ్డది. ఆ డబ్బు మీదనే ప్రభుత్వం నడిచింది. తర్వాత సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల మీద విధించినటువంటి ఇంటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను మీద ప్రభుత్వం నడిచింది. ఆ పన్నులు ఏ విధంగా వేశారంటే అడగటానికి ఎవడూ ఉండడు. అక్కడ ఎమ్మెల్యేలు అడగలేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అసలే అడగలేరు. ఇది మధ్యతరగతి ప్రజలు తీసుకుంటున్నటువంటి ఒక గిఫ్ట్ అన్నమాట ప్రభుత్వం దగ్గర నుండి. ఈ విధంగా తయారైంది గత 10 సంవత్సరాల ప్రభుత్వం. పెంచేశారు, ట్యాక్సులు పెంచారు, వాటర్ ట్యాక్స్ అంటారు అది పెంచారు, ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఆ కళ్యాణం అంటారు, ఈ కళ్యాణం అంటారు, శివ కళ్యాణం అంటారు, దుర్గా కళ్యాణం అంటారు. ఈ విధంగా ఉచిత పథకాలు ఇస్తారు. ఆ ఉచిత పథకాల్లో కొంత కమిషన్ ఆ విత్డ్రా అయ్యేటప్పుడే కమిషన్ అయిపోతుంది. ఇది బీదవాడి చేతికి చేరదు. అమౌంట్ పూర్తిగా గవర్నమెంట్ చెప్పిన విధంగా చేరదు. కారోబారు చేసేవాడికి వాడికి ఎంత కావాలా, వీడికి ఎంత కావాలా, ఆ కళ్యాణ లక్ష్మి అంటారు, ఈ కళ్యాణ లక్ష్మి అంటారు. అన్ని లక్ష్మీలు కలిసి ఈ యొక్క బీదవాడికి చెవిలో పెడతారు పువ్వు. ఇది గత 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కథ. ఈ విధంగానే లిక్కర్ కేసులు కూడా కోర్టుల్లో చాలా ఊగుతున్నాయి. ఇక్కడ బాటిల్స్ ఎట్లా ఊగుతున్నాయో అక్కడ కేసులు కూడా ఊగుతున్నాయి. అదేవిధంగా జైళ్ళల్లో కూడా మగ్గుతున్నారు. మగ్గి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కావాల్సింది డబ్బు సంచులు. ఈ విధంగా ఉన్నది ఈ లిక్కర్ కథ. ప్రభుత్వం నడుస్తున్నది లిక్కర్ మీదనే. నీళ్ళ మీద పడవ ఏ విధంగా నడుస్తుంటుందో లిక్కర్ మీద గవర్నమెంట్ ఆ విధంగా నడుస్తుందని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి బ్రేక్ అనేది లేకుండా నడిచింది. చూసారా దీని కథ? అయితే దీని వెనుక ఎంతోమంది చనిపోయారు తాగి. వాళ్ళ పిల్లలు, భార్యలు దారిన పడిపోయారు. ఆ పాపం అంతా తగులుతుంది చేసిన వాళ్లకు. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.